శ్రీమాత్రే నమః. నూతన సంవత్సర శుభాకాంక్షలతో ఆస్ట్రో భాగ్యలక్ష్మి అని ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేశారా? చేయకపోతే వెంటనే చేయండి. మన వాళ్ళందరికీ కూడా ఈ మీడియా ద్వారా పంపిస్తూ ఉండండి. అందరికీ షేర్ చేయండి, లైక్ చేయండి, మీ ఆలోచనల్ని నాతో పంచుకోండి. అంతేకాకుండా జాతక చక్రాలు వేయాలన్నా, విశ్లేషణలు చేయాలన్నా మీరు క్రింది నెంబర్లో సంప్రదించవచ్చు. తర్వాత వచ్చేసి శ్రీ సౌభాగ్య మ్యారేజ్ బ్యూరో 17 ఇయర్స్గా మనం నడిపిస్తూ ఉన్నాము. వివాహ సంబంధాలకై మీ బంధువులు కానీ, మిత్రులు కానీ, సి సెక్షన్ ఆపరేషన్స్కి కానీ దేనికైనా సరే మనల్ని సంప్రదించవచ్చు. అదే కాకుండా కుంభ వివాహాలు, కదలి వివాహాలు, చండీ హోమాలు ఇలాంటివి కూడా నా ఆధ్వర్యంలో జరిపించబడతాయి. ఏది కావాలైనా సరే కింది నెంబర్లో మీరు నన్ను సంప్రదించండి. ఓం గంగణపతే నమః. ఏకదంతాయ విద్మహే వక్రతుండాయ ధీమహి తన్నో దంతి ప్రచోదయాత్. ఓం గంగణపతే నమః. నూతన ఉగాది శుభాకాంక్షలు. ఉగాది అనగా మనం అంటూ ఉంటాం కదా, సంవత్సరానికి తొలి ఆరంభం. అలాంటి ఆరంభమైనటువంటి ఈ ఉగాది శుభాకాంక్షలతో ద్వాదశ రాశుల వారికి ఏ విధంగా ఉండబోతోంది, ద్వాదశ రాశుల వారికి ఆదాయ వ్యయాలు ఎలా ఉన్నాయి, రాజపూజ్యం ఎలా ఉంది, అవమానం ఎలా ఉంది, ఈ విషయాలన్నీ కూడా మనం ఒక్కసారి పరిశీలిద్దాం. మరి ఈ సంవత్సరం ఉగాది రోజున పంచాంగ శ్రవణం అనేది మనకి చాలా ముఖ్యమైన శ్రవణం. రాజుగా రవి కనపడుతున్నాడు. అదేవిధంగా చూసినట్లయితే మంత్రిగా చంద్రుడు, సేనాధిపతిగా శని భగవానుడు, అదేవిధంగా సస్యాధిపతిగా బుధుడు, నెక్స్ట్ చూసినట్లయితే కనుక ధాన్యాధిపతిగా కుజుడు కనిపిస్తున్నారు. ఇహ అర్ఘాధిపతిగా మళ్ళీ రవి, మేఘాధిపతిగా రవి. ఈ విధంగా పంచాంగ శ్రవణంలో రవి యొక్క ప్రాశస్త్యం ఎక్కువగా కనిపిస్తుంది. ఈ యొక్క సంవత్సరంలో విశ్వావసు నామ సంవత్సరంలో మనకి కొన్ని విశేషాలు, వింతలు, జరగబోయేవి, జరగబోతున్నవి ఏ విధంగా ఉంటాయి, ఎవరికి ఏ విధంగా లాభాల బాటలో ఉంటారు, శుభయోగాలు ఎవరికి ఉన్నాయి, లేకపోతే ఏమైనా కొంచెం చిన్న చిన్న పరీక్షా కాలం, గడ్డు కాలం ఉందా, వీటిలన్నింటినీ కూడా మనం పరిశీలిద్దాం. ద్వాదశ రాశుల వారికి కూడా ఏ విధంగా ఉండబోతోంది, ఏ విధమైనటువంటి మనము నడత నడుచుకుంటే మనకు అన్ని విధాలా కూడా ఈ గ్రహాలన్నీ కూడా మనకు అనుకూలిస్తాయి అనే విషయాన్ని మనం ఒక్కసారి పరిశీలనలోకి తీసుకుంటూ శ్రీ విశ్వావసు నామ సంవత్సర ఫలాలకి స్వాగతం, సుస్వాగతం. ఓం శ్రీమాత్రే నమః. శ్రీ విశ్వావసు నామ సంవత్సర శుభాకాంక్షలు అందరికీ. మకర రాశి వారు ఆదాయం చూస్తే 8, ఖర్చు చూస్తే 14, వ్యయం చూస్తే 14 కనిపిస్తోంది. రాజపూజ్యం 4, అవమానం 5. మరి ఏ విధంగా ఉండబోతోంది? ఉత్తరాషాఢ 2, 3, 4 పదాలు. తదుపరి చూసినట్లయితే కనుక శ్రవణ నక్షత్రం, ఆ తదుపరి ధనిష్ట ప్రథమ ద్వితీయ ఏ విధంగా ఉండబోతోంది అనే విషయాన్ని మనం చూద్దాం. ముఖ్యంగా మకర రాశి వారికి అద్భుతాలే జరుగుతాయి ఈ సంవత్సరం అని చెప్పొచ్చు. ఎందువలన అంటే కనుక వృత్తి, ఉద్యోగం, వ్యాపారం ఏ రంగంలో ఉన్నా కూడా అభివృద్ధి పదంలో ఏప్రిల్ నెల నుంచి అభివృద్ధి అందుకుంటుంది. ఏం పర్వాలేదు, అస్సలు ఏ విధంగానే కూడా సంశయం అనేది పెట్టుకోకండి. అన్ని విధాలా మీకు బాగుండేటటువంటి టైము వచ్చేసింది. ఖర్చులు మాత్రం ఈ చేత్తో వస్తుంది కదా అని ఈ చేత్తో ఖర్చు పెట్టేస్తే ఎవరు ఆ విషయాన్ని మాత్రం ఏ విధంగానే చెప్పలేం. కానీ ఖర్చులను కొంచెం నిభాయించుకుంటే అన్ని విధాలా బాగుంటుంది. రుణములు అనే ఆలోచనే మనకొద్దు. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలందు అద్భుతమైనటువంటి పద్ధతులు ఉంటాయి. ఆ పద్ధతులతో నూతన వ్యాపారాలు ప్రారంభించాలి అనేటటువంటి ఆలోచనలు కూడా శ్రీకారం చుడతారు. వాటిలో కూడా ముందుకు వెళ్ళడానికి కొంచెం ఆచితూచి వ్యవహారం చేయాలి. కొన్ని రంగాలలో మనకు తెలియనటువంటి రంగాల్లో అవగాహన చేసుకునే ముందుకు వెళ్ళడం మంచిది, చెప్పదగిన సూచన అది. కోపం చాలా పెరుగుతూ ఉంటుంది, కాస్త నిభాయించుకోవడం మంచిది. అదేవిధంగా పెద్దవాళ్ళు, శ్రేయోభిలాషులు, ఆయా రంగాల్లో నిష్ఠాగరిష్ఠులు సలహా తీసుకోవడం వల్ల కూడా మీరు అభివృద్ధి పదంలో నడుస్తారు. ఆలోచనల్లో మార్పు చేసుకోండి. నేను ఇలాగే ఉంటాను అనే డైలాగులు మనకొద్దు. మనము ఎప్పటికప్పుడు మనల్ని మనం అంటే ఏమిటి, మనల్ని మనం అభివృద్ధి పదంగా నడిపించుకోవడానికి, పురోగాభివృద్ధి సాధించడానికి మనం మనల్ని మార్చుకుంటూ పోవాలి. అది మీ అందరికీ చెప్పదగిన సూచన. వృత్తి ఉద్యోగాల్లో కూడా తొందరపాటు తనం పనికిరాదు. అంటే ఇది ఉద్యోగం వదిలేస్తాను, వద్దు, నాకొద్దు, వేరేది దొరికేస్తుంది,
ఏమో దొరకకపోతే ఆ తర్వాత అందువల్ల కొంచెం జాగ్రత్త. తర్వాత సెప్టెంబర్కి వస్తులోకి వ్యాపార వ్యవహారాల్లో కూడా లౌక్యం కావాలి. లౌక్యంతో మీరు ముందుకు వెళ్ళినట్లయితే అన్ని విధాలుగా బాగుంది. ఆ తర్వాత అక్టోబర్ నెలకు వస్తులోకి వివాహం నిశ్చయం అవుతుంది. పెళ్ళి సంబంధాలు రావడమే కాదు, తాంబూలాలు తీసుకోవడం జరుగుతుంది. ఆరోగ్య విషయంలో, ఆర్థిక విషయాల్లో మంచి మార్పు, పట్టిందల్లా బంగారం అయ్యేటటువంటి పరిస్థితి కనపడుతోంది. వివాహం కుదరడమే కాకుండా విదేశీయాన ప్రయత్నాలు కూడా ఫలిస్తాయి. అందువల్ల విదేశీయాన ప్రయత్నాలు చేసుకునే వాళ్ళకి అక్టోబర్ నెలలో చాలా చక్కగా ఉంది, కలిసి వస్తుంది. అదేవిధంగా ఇహ సంవత్సరాంతానికి వస్తుల్లోకి ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. వృత్తి ఉద్యోగాల్లో కూడా అద్భుతంగా బాగుంటుంది. ఉద్యోగాల్లో వేతనం పెంపు ఉంటుంది, పదోన్నతి కనపడుతోంది. తర్వాత వాహనాలు మారుస్తారు. యంత్రాల దగ్గర కూడా పనిచేసేవాళ్ళు యంత్రాల దగ్గర కూడా ఆ యొక్క పనులు కూడా మార్చుకుంటారు. అద్దె ఇల్లు కూడా మార్పు ఉంటుంది. అద్దె ఇంట్లో కూడా ఉండేది ఇల్లు కాదు, వేరే ఇల్లు తీసుకుందామని అద్దె ఇల్లు కూడా మార్పు ఉంటుంది. శ్రమ ఏవ జయతే, మీరు అన్ని విధాలా కూడా సొంత ఇంటి కోసం చేసే ప్రయత్నాలు కూడా ఒక కొలిక్కి వస్తాయి. కానీ ప్రతీదీ కూడా 10 సార్లు ప్రయత్నం చేస్తే కానీ అవ్వడం లేదు, నాకే ఇలా అవుతుంది, అందరికీ ఒక చిన్న ప్రయత్నం చేస్తే అందరూ కూడా గబగబా ముందుకు వెళ్ళిపోతున్నారు అని అనుకుంటూ ఉంటారు. కానీ ఏంటంటే ప్రతి విషయంలోని కూడా మీ యొక్క ఓపికే మీకు శ్రీరామ రక్ష. తర్వాత సామాన్యంగా ఉంది, ఇంకా అద్భుతంగా ఉంటుందన్నారు, ఎందుకు లేదు అనే ఆలోచనలు కూడా పడుతూ ఉంటారు అప్పుడప్పుడు. కానీ గ్రహ సంచారాలు కొన్ని మిశ్రమపరమైన ఫలితాలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాయి, కొన్ని మాత్రం చాలా బాగున్నాయి. తర్వాత మనం ఈ సంవత్సరాంతానికి మనం చెప్పుకోవాలంటే కనుక అనుకున్న పనులు పట్టుదలతో సాధించగలుగుతారు. కానీ కొన్ని విషయాల్లో కాస్తంత మీరు అన్ని రకాలుగానే కూడా మీరు ఎంత గట్టి పట్టుదలతో ఉంటే అంత విజయం చేకూరుతుంది. వివాహాలు కానీ, సొంత ఇల్లు కానీ, సొంత ఇల్లు అంటే అద్దె ఇల్లు మారడం కానీ, సొంత ఇల్లు కొత్త ఇల్లు కొనుక్కోవడం కానీ, ఏదైనా సరే నూతన కార్యక్రమాలకి శ్రీకారం చుట్టడం అనేది ఖాయం. అందువల్ల ప్రతిరోజు కూడా శ్రీరామ పట్టాభిషేకం పటం ఉంటే దాన్ని పూజిస్తూ ఉండండి. అదేవిధంగా శ్రీరామ జయ రామ జయ జయ రామ అని అనుకుంటూ ఉండండి. ఈ పరిహారాలు పాటించండి. ఈ రాశి వారు ఏ విధంగా ఉంటే బాగుంటుంది, ఏ విధమైనటువంటి పరిహారాలు తీసుకుంటే బాగుంటుంది, మనం ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి ఎదగడానికి ఈ సంవత్సర కాలంలో ఏ విధంగా అయితే మనకి ఈ పరిహారాలు తీసుకుని ఆ పరిహారాలని మనం అనుసరిస్తే మనకు కలిగేటటువంటి శుభయోగాలు ఏముంటాయి అనే విషయంలో పరిహార శాస్త్ర ప్రకారము కొన్ని పరిహారాలు తెలుసుకుందాం. మొట్టమొదటిగా మనం చేయాల్సింది ఏమిటంటే కనుక ప్రతిరోజు ఉదయం సాయంకాలము కూడా దీపారాధన ఇంట్లో చాలా ముఖ్యమైనది. అదేవిధంగా షష్టగ్రహ కూటమి ఏర్పడింది కాబట్టి మా రాశి వారికి ఎలా ఉంటుంది అనే విధమైనటువంటి ఆలోచన, ఆందోళన మనకి ఉండడం అనేది సహజం. కానీ 12 రాశుల వారు కూడా దీపారాధన చేయటం ప్రదోష వేళ, అదేవిధంగా ఉదయం. అంతేకాకుండా ఇంకా ముఖ్యమైనటువంటి విషయం ఏమిటంటే కనుక శనివారాలు ఈ సంవత్సర కాలంలో విశ్వవసు నామ సంవత్సరంలో శనివారం నాడు ప్రొద్దుట ఉదయకాలమున 6 నుంచి 7 గంటల లోపల శని హోరాలో ఎవరైతే ఆవునేతితో కానీ నువ్వుల నూనెతో కానీ 5 ఒత్తుల దీపారాధన చేస్తారో వారికి శని గ్రహ పరిహారం కింద తీసుకోవచ్చు. అదేవిధంగా శనివారం నాడు ఒక్కరికైనా సరే అన్నదానం చేసినట్లయితే తప్పనిసరిగా మీకు శనిగ్రహ నివారణ అర్థం మీరు చేసే విధానాలన్నీ కూడా భగవంతుడైనటువంటి శనీశ్వరుడు తప్పక స్వీకరిస్తాడు. అదేవిధంగా ఎవరికైతే శనిగ్రహ అష్టమ శని, అర్ధాష్టమ శని, ఇంకా అందులోనే ఏమిటంటే మీనరాశి వారికి ముఖ్యంగా లగ్నాత్తు శని, ఆ విధమైనటువంటి వాళ్ళు సింహరాశి, మీనరాశి, అదేవిధంగా ధనుస్సు రాశి వారు ముఖ్యంగా ఏం చేయాలంటే కనుక తప్పనిసరిగా శనివారం నాడు ఎవరికైనా పేదవాళ్ళకి అన్నదానం చేయడం అనేది మర్చిపోకుండా చేయండి. ప్రతిరోజు ప్రతి 12 రాశుల వారు కూడా ప్రతిరోజు దినచర్యలో భాగంగా హనుమాన్ చాలీసా వినడం కానీ, హనుమాన్ చాలీసా పఠించడం కానీ చేసినట్లయితే అద్భుతాలే జరుగుతాయి మీ ఇంట. అందువల్ల ప్రతిరోజు శ్రీరామ జయ రామ జయ జయ రామ,
శ్రీరామ జయ రామ జయ జయ రామ అని ఎక్కడైతే శ్రీరామ జపం కానీ శ్రీరామ అనే రామకోటి రాయడం కానీ చేసినట్లయితే మీ చేతి వ్రాత మీ నుదుటి రాతని మారుస్తుంది. అందువల్ల విశ్వవసు నామ సంవత్సరంలో అందరికీ శుభయోగాలు కలిగి అందరూ పిల్లా పాపలతో సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో ఆనందంగా వెలసిల్లాలని కోరుకుంటూ చేతికి హస్తస్య భూషణం దానం అనేది బాగా గుర్తుపెట్టుకోండి. శ్రీమాత్రే నమః.